गोदादेवी दामोदरनामदेयस्या पुलिगोंड गोत्रोद्भवाय शिवकरेड्डी रघुनामदेयस्याः वेणोल गोत्रोद्भवाय सायु अंजलिनामदेयस्याः चरुल गोत्रोद्भवस्य ऐनोल गोत्रोद्भवस्याः अरुञ्जनामदेयस्याः सुनोल गोत्रोद्भवस्य गंगारेड्डिनामदेयस्याः अस्यां सह कुटुम्बस्याः चिरुकुल गोत्रोद्भवस्याः भूपतिरेड्डी पुष्पानामदेयस्याः सह कुटुम्बस्याः अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं भगवता अनुग्रह फल व्रत विजय प्राप्त्यर्थं भगवता अनुग्रह सिद्ध्यर्थं अष्टोत्तर करिष्ये ओमिति अक्षतानि निःसृज्य शम्नो मित्रस्य वरुणः शम्नो वध्यर्यमा ब्रह्मणे नमस्ते वायु त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वमेवं प्रज्ञाय नमः Falta panic.
रामाय सीतया राजाधिराजराजाय रामभद्राय मङ्गलम् तद्विष्णोः परमदेव चक्षुराततं तद्विप्राः सोऽविपन्यवो ध्यातृवागुंसप्रवृत्तमर्भवति सर्वस्याप्तये सर्वस्य सिद्धे सर्वमेवाप्नोति सर्वं जयते। ॐ भगवन्नारायणाभिमतानुरूप स्वरूपरूपमविभव ऐश्वर्यलीलाख्यापरिवाहन सञ्जेय कल्याणगुणगणां पद्मवनालयां भगवतीं प्रियं देवीं विद्यानवाहिनीं निरवध्यां सुरमङ्गलदीपरेवां श्रीरङ्गनाथमहिषीं प्रियमाश्रयामः तथा पुनः शङ्करखां कल्पग चजारविन्दुदवज्जलाञ्जनं विक्रमं स्वच्छरणां मदीयमूर्ति। జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, డిసెంబర్ 16వ తేదీ నుంచి నెల రోజుల పాటు కూడా ధనుర్మాసము అనేటువంటి మాసములో శ్రీవ్రతము అని చెప్పి గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి వరించడానికన్నట్లుగా ఈ లోకమంతటికి కూడా భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి మనమందరికీ కూడా కావలసింది ఆ భగవంతుని యొక్క చరణాలు మాత్రమే అని చెప్పి నిరూపించడానికి అన్నట్టుగా ఆ గోదాదేవి శ్రీవ్రతము అని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించి మనందరికీ కూడా అందించడం జరిగింది. అటువంటి వ్రతాన్ని మన ఇందూరు నగరంలోని సుభాష్ నగర్ వద్ద వెలిసినటువంటి శ్రీ రామాలయమునందు గోదాదేవి యొక్క తిరుప్పావాయి వ్రతాన్ని ఈ నెల రోజుల పాటు కూడా భక్తులందరూ, కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 16వ తేదీన ఉదయం 6:40 సూర్యుడు ధనుస్సు రాశిలోనికి రావటం వలన ధనుస్సంక్రమణ ఏర్పడుతుంది. ఈ ధనుస్సంక్రమణ నెల రోజుల పాటు కూడా ఉంటుంది. కావున ఈ నెల రోజులు కూడా సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండడం వలన దీనికి ధనుర్మాసము అని పేరు. కావున ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా రోజు ఒక పాసురము అంటే ఒక పాట స్వామివారికి గోదాదేవి అందించడం జరిగింది. అలా నెల రోజులు కూడా 30 పాటలు రోజు ఒక పాట చొప్పున స్వామివారికి పాడుతూ నెల రోజులు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా ఉదయము సాయంకాలము కూడా ఆలయంలో విశేష కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు గోదాదేవికి కృష్ణునికి అష్టోత్తర పుష్పార్చనతో ప్రారంభమై ఆ తర్వాత తిరుప్పావాయి సేవాకాలం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలం ఉదయం ఏదైతే పాసురాన్ని మనము స్వామికి విన్నవించుకున్నామో ఆ పాసురం యొక్క అర్థము ఏమిటి, అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మన అందరికీ కూడా మన ఆలయ యజ్ఞాచారి సముద్రాల శ్రీధరాచార్య స్వామి దానికి అర్థాన్ని మనందరికీ కూడా ఉపదేశం చేసి మనందరినీ కూడా కృప చేస్తారు. కావున ఈ నెల రోజులు కూడా ఉదయము సాయంకాలము ఆలయంలో పాల్గొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క ప్రార్థన. జై శ్రీమన్నారాయణ.